హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి అండి. షష్ఠి తీర్థం మామూలుగా యాక్చువల్గా అయితే మా చుట్టుపక్కల ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తారండి. అక్కడ పెద్ద తీర్థం అనమాట, భారీ ఎత్తున జరుగుద్ది. జనం కూడా ఫ్లోటింగ్ ఫుల్గా ఉంటది. అయితే మేము ఏంటంటే ఈ సంవత్సరానికి అక్కడికి మా ఊర్లోనే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉందండి. చాలా బాగుంటది. అంటే ఏంటంటే పచ్చని వాతావరణంలో భలే పొలాల మధ్యలో ఉంటదండి గుడి. అక్కడ నవగ్రహాలు గుడి కూడా ఉంది. రా వెళ్దామా తీర్థం. ఏం కావాలమ్మా నీకు? బొమ్మలు చెప్పు, ఏమేం కావాలో? రంగుల రత్నం ఎక్కన అన్నాడు, కొనమన్నాడు. రంగుల రత్నం రా, కొనమన్నావా? కొంటానులే. యానిమల్స్ అన్ని కొంటానే. ఇంకోటి ఏమో అదే కీ ఎత్త టిక్ 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 అని కొడుతుంది, అదేనా? అది కూడా కొంటాను. ఓకేనా, వెళ్దామా? చిమ్మిలి చేస్తుందండి. నాగేంద్ర స్వామికి ఇష్టమైన నువ్వులు చేస్తుందండి. పుట్లో పాలు మొన్న వేసుకోలేదు మేము నాగుల చవితికి. షష్ఠి కదండి ఈరోజు చేసేస్తాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయామండి. ఈరోజు స్వామివారి అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. సేమ్ అత్తుల్లో మాదిరిగానే అండి. మా గుడి చిన్నదయ్యా గానీ భక్తి శ్రద్ధల్లోను మేనేజ్మెంట్ లోను ఎక్కడ తగ్గేదేమి ఉండదండి. హై క్వాలిటీగానే చేస్తారు. భోజనాలు మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ కుటుంబ సమేతంగా సంతర్పణ భోజనం కూడా పెడుతున్నారండి. తీర్థం తీసుకెళ్తలేదని కింద వెళ్ళిపోయి దొల్లేస్తున్నాడు మా వాడు. లేకమ్మ పైకి లేకు వెళ్ళిపోదా అన్నాడు. అది కొంటన్నాడు. కొంటలే అది ఇదా ఎక్కు బయట ఎక్కు. ఇగో రథం బయలుదేరుతుంది. ఇప్పుడు ఎక్కేహారండి మా వాళ్ళు. రే నువ్వు ఎదురు ఎక్కుతావా? ఇది నానమ్మ పేడకల్లా పేసింది, అలాగ ఉంటది. నీకు కూడా డౌట్ వచ్చిందండి. ఇగో బండి సరిపోదని శారీలు కట్టుకున్నారు కదండి, ఇబ్బందిగా ఉంటదని స్కూటీ మీద వస్తున్నారు మా వైఫ్ను. ఎక్కమ్మా ఎక్కకు. చూసారు కదండి, ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్ లో ఉన్నాం అనమాట. చూసారు చుట్టూ పచ్చని చెట్లు భలే ఉన్నాయి కదా. సరిపోతుంది. ఎవరు వెనక్కి వెళ్ళిపోయావా? గుళ్ళు దర్శనం అయిపోయింది. ఇక నవగ్రహాల గుడి దగ్గర కూడా దర్శనం చేసేసుకున్నామండి. మేము ఇప్పుడు పుట్ట దగ్గర పాలించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. జనాలు చూడండి, పుట్ట దగ్గర ఎంత కోలాహలంగా ఉన్నారో.
ఇదిగోండి చూడండి, మా చిన్నోడు పెద్దోడు వాళ్ళ నానమ్మతో కలిసి పొట్లో పాలయ్యి భలే చక్కగా పోసేస్తున్నారు చూడండి. గంట కూడా చెక్కొట్టేసారు మా వాళ్ళు, అంటే గుర్తు చేస్తున్నారన్నమాట. మన గంట సింబల్ నొక్కండి అని మన ఛానల్ అవునా. ఈ వాయిస్ ఓవర్లో వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు కదా ఆయన, ఈయన చెప్పారండి. మంచి ఎప్పుడు మా ఊరికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన చుట్టుపక్కల ఆయన అండి మంచి అనర్గళంగా మంచి బేస్ వాయిస్ తోటి దంచుకొట్టేస్తారండి వాయిస్. అయినా భక్తుల వయసు విజ్ఞప్తి, ఏడు ఆంజనేయ స్వామి వద్ద గొప్ప సమారాధన కార్యక్రమం జరుగుతుంది కావున అన్నట్టు మంచి ఫ్లో బాగుంటుందండి. చక్కచక్కా చెప్పేస్తాడు. చదివింపుల కార్యక్రమం అవన్నీ కూడా ఆయన పేర్లు అవి చదువుతారన్నమాట. ఎప్పుడు ఈయన్నే పిలుస్తారు. ఇక్కడ క్యూ లైన్ చూసారు కదండి, ఆడవాళ్ళ క్యూ లైన్ ఎంత లెక్క ఉందో, ఈ రోడ్డు నుండి ఆ రోడ్డుకి అలా అంత బాగుంది. అలాగే జెంట్స్ కూడా సేమ్ అలాగే ఉందండి. అసలు నాన్ స్టాప్ కూడా జనం చాలా మంది వచ్చారు. అందరికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా భోజనాలు అయితే పెట్టారండి. భోజనం చేయడానికి భోజనాల్లో ఇల్లు ఉన్నాం. చూడండి మా ఊళ్ళు సంకన వేసుకోలేక చేతిలాగా ఎత్తనని భూతాల మీద కూర్చున్నాను. మేకపిల్ల రెడ్డికాసులు గారు నేను పేరు. ఇక్కడ మొత్తం గుడి ఆర్గనైజింగ్ అంతా ఈయన చేస్తారండి. చక్కగా చేస్తారు ఈయన. చాలా కష్టపడతాడు ఈయన స్వామివారి గురించి. ప్రతి మంగళవారం కూడా ఈయన ఆ గుడి దగ్గర సేవ చేస్తూనే ఉంటాడు. అసలు భోజనాలు ఐటమ్స్ మెనూ అయితే సూపర్ ఉందండి. చక్కెర పొంగలి, బూరెలు, అత్తేసరి, పులిహోర, బంగాళదుంప కర్రీ, గుమ్మడికాయ, పప్పు, పచ్చడి, సాంబారు, పెరుగు. అసలు ఎక్సలెంట్ అండి. ఐటమ్స్ అయితే టేస్ట్ ఓ మాదిరిగా లేవు అసలు. దీని తర్వాత శుభ్రం ఫుల్గా దంచి కొట్టేసామండి. మా బుడ్డోడు కూడా భోజనం చూసారు, మేము చక్కగా తింటాము. చాలా బాగుందన్నమాట. ఎక్కువైపోయి మొత్తం ప్లేట్ నిండనా తీసి వేసేవా మరి వేసాను ఈ పక్క సరే. బాగుందమ్మ పూరి బాగుందా? తీర్థంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. అక్కడ నుంచి చూసారా, ఇది చిన్నపాటి ఫ్యాన్సీ షాప్ పెట్టారు. ఇక్కడ ఒక ఆమె అమ్ముకుంటున్నారా, ఒక కుర్రోడు చూడండి పెట్టుకుని మాకు ఆకలి వేసినట్టుంది. ఏదో చాట్ ఒకటి తెచ్చుకుని తింటున్నాడు, స్నాక్స్ కదా సరదాగాను. यूट्यूब हाथ
పెద్ద పెద్ద బంతులు కార్లు మొత్తం బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ బలే బొమ్మలు ఒక డైనోసార్లు ఇక్కడ కొన్నామండి. బలే ఉన్నది కదా బొమ్మ అది. వీళ్ళు ఒకరికి వీళ్ళు ఒక్కలే పెట్టారన్నమాట. ఇది సరదా ఉంటది అదిగా ఆడమాడాడుతుంది. ఏదో కావాలన్నా మా పిల్లలు అడిగింది. అది వెళ్ళి అక్కడ అడిగి తీసుకుంటుందండి. ఇంట్లో ఉన్న సామాన్ సరిపోతుంది నీకు కొనుక్కున్నావా? రంగుల రత్నం రంగుల రత్నం చూపిరా. రంగుల రత్నం చూపి ఏ రంగుల రత్నం కొనేమా? ఏబిసిడీలు కూడా కావాలంటాడండి. ఏబిసిడీలు పల్లకి సేవ కోసం ఇక్కడ తీసుకెళ్తున్నారండి. గుడికా నుండి ఊళ్ళోకి అన్నమాట దేవుడు ఊరేగింపు జరుగుతుంది. పల్లకి ఊరేగింపు. అంతా అయిపోయి వెళ్తున్నారంటే ఆల్రెడీ రౌండ్ వేస్తారా? రౌండ్ వేస్తారా? బా రేగిపల్లె రేగిపల్లె అయ్యో రేగిపల్లి రేగిపల్లి అసలు తాత ఎక్కడున్నావు? బేరాను ఆటో ఇదిగో మా ఊళ్ళు బొమ్మలతో ఇంకా మా ఆనందం మామూలుగా లేదు. మా ఊళ్ళు డైనోసార్ అమ్మోయ్ టీవీలో చూస్తున్నాడండి మా ఊడు. ఇంకా డైనోసారే కావాలన్నాడు. ఇంకా కొనేది కొంచెం డైనోసార్ కూర్చునేది కదా ఇది. బా బాగుందరా? భలే ఉంది ఇది. ఇదే బాగుంది అందుకే అడిగాడు. హే డైనోసార్ హీరో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ డైనోసార్ని మోసుకొచ్చేసాడు అంగు. ఓకే ఏంటి రింగులే ఇంకో ఏబిసిడీ అండి. ఇంకోటి ట్రక్ మా వాళ్ళు ఏదో ఉన్నంతలో పాపం సింపుల్గా కొనిపించుకున్నారా? ఓకే ఇదిగోండి ఫైనల్గా స్వామివారిని ఇలాగా వీధుల్లో తిప్పుతారండి. దేవుడు ఊరేగింపు అయితే జరుగుతుంటుంది భజంత్రులతోటి. అయితే నేను సరదాగా ఆ పల్లకి కూడా మోసానండి కాసేపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.